మసాలా దోశ, కొబ్బరి చట్నీతో తింటే భలేగా ఉంటుంది. హలో పండాస్, వెల్కమ్ టు పాండా ఫుడీ. బాగా ఆకలైందని నిద్రలేచ్చా. ఇక కళ్ళు వచ్చిన దోశ కంటిగా ఉండాలి కదా, అందుకే దిల్సుఖ్ నగర్ వచ్చేసా. ఇక్కడైతే దోశ చాలా బాగుంటాయి పండాస్. దీని అడ్రస్ వచ్చేసి ఎగ్జాక్ట్గా దిల్సుఖ్ నగర్ కాలేజ్ లైన్లో ఉంటుంది. ఇక ఆంటేమో దోశలకి టైం పడుతుందని చెప్పింది. టైం పడుతుందని చెప్తే మనం ఏంటంగానే మనకు గడిపోయినందుగా, అందుకే ఒక బోండా చెప్పుకొని స్మూత్గా వేసేసా. ఇంతలోనే మన దోశ కూడా రెడీ అయిపోయింది. అలా లైట్గా దాని మీద చీజ్ కూడా వేశారు. టేస్ట్ అయితే చాలా బాగుంది పండాస్, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. తర్వాత మా ఫ్రెండ్ బండిపైన ఇంటికి వచ్చేసి ఫుల్గా స్లీప్ వేసా. హే పండాస్, లేవగానే సాయంత్రం అయిపోయింది. నా కడుపులో ఆకలి పడింది. ఈ పండా అలసట వస్తే అవుతాడు, కానీ ఆకలి వేస్తే అస్సలు ఆగలేను. అందుకే మా ఇంటి దగ్గర ఉన్న అజ్జు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుంచి ఒక వెజ్ రైస్, ఇంకో వెజ్ మంచూరియా తెచ్చుకొని ఫుల్గా కుమ్మేసా. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వచ్చేసి మా నంబర్పేట్ పోలీస్ లైన్లో ఉంటుంది. ఓకే పండాస్, బాయ్, గుడ్ నైట్. మనకి నిద్ర తిండి తప్ప ఇంకేం తెలుసు పండాస్, అందుకే మళ్ళీ ఆకలేదు, మళ్ళీ నిద్ర లేచా. ఈసారి డొమినోస్ నుంచి పిజ్జాస్ ఆర్డర్ చేసుకున్నా. ఈ పిజ్జా అయితే కొంచెం యావరేజ్గానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇదేదో గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ అంట, ఇదేదో ఓకేగానే ఉంది. మొత్తానికి పన్నీర్ పిజ్జానే కొంచెం బెటర్గా ఉంది. ఓకే పండాస్, బాయ్ బాయ్, గుడ్ నైట్. నేను వెళ్ళి పడుకుంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పడుకోండి.